రేణు దేశాయ్ మాత్రం ఒక షాకింగ్ కమెంట్ చేసింది. కమెంట్స్ కాదు, డైరెక్ట్ పోస్టే పెట్టిందని అనుకోవచ్చు. అయితే ప్రజెంట్ తను షూటింగ్లో ఉన్నట్టుగా ఒక పోస్ట్, అదేవిధంగా ఫ్రీ టైంలో స్నాక్స్ ఒక పోస్ట్ అయితే పెట్టింది. దాని కింద మాత్రం ఫ్యాన్స్ షాకింగ్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే అసలు ముఖ్యంగా ఇప్పుడు రేణు దేశాయ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందా ఇవ్వలేదా, సో దీని గురించి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. సో తను పెట్టిన పోస్టులు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక షూటింగ్లో పాల్గొంది అనే విధంగా చాలా మందికి కూడా అర్థమైంది. అయితే ఇప్పటి వరకు కూడా తాను చాలా సందర్భాల్లో చెప్పింది, నేను ఇంకా సినిమాలు చెయ్యను, సినిమా రంగానికి దూరంగా ఉన్నది తను చెప్పింది. సో మనందరం కూడా చూసాం, తను జంతువుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తుంది. తన సొంత డబ్బులే కాకుండా తన ఫాలోవర్స్ కావచ్చు, కొంతమందిని విరాళాలు అడిగి కూడా జంతువులకు పెడుతూ ఉంటుంది. తన కూతురు పేరు మీద కూడా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి జంతువులకు సేవలు అందిస్తూ ఉంది. అదేవిధంగా చాలా ఎన్నో అంటే సామాజిక సేవలు కూడా చేస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా తన పిల్లల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత తన పిల్లలతో తను మాత్రం ప్రజెంట్ ఇప్పటికే వాళ్ళు ముగ్గురే సపరేట్గా ఉంటూ వస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం సినిమా రంగానికి ఆల్మోస్ట్ దూరంగానే ఉంటుంది. తన లైఫ్ తను ఏంటో చూసుకుందని అనుకున్న క్రమంలోనే రీసెంట్గా తను బ్రేక్ టైంలో స్నాక్స్ తింటున్న ఫోటో, అదేవిధంగా షూటింగ్లో గడుపుతూ బిజీగా ఉంటున్నానని చెప్తూ, అదేవిధంగా క్యారవాన్కి సంబంధించిన ఒక ఫోటోను కూడా షేర్ చేసింది అనమాట. సో అది చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా ఏ విధంగా అనుకుంటున్నారంటే, అరే సినిమా మళ్ళీ చేస్తుందా, ఇంతకుముందు టైగర్ నాగేశ్వరరావు అక్కడికే లాస్ట్ అనుకున్నాం, అంతకుముందు కూడా నేను ఇంకా సినిమాలు చేయను, దూరంగా ఉంటానని చెప్పింది, సడన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇంకా మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత తనకి ఎక్కువ మట్టుకు మంచి స్క్రిప్ట్స్ వస్తేనే చేద్దాము అనుకున్నారు. బట్ ఆ సినిమా లాస్ట్ చేసిన మూవీ ఫ్లాప్ అవడంతో ఇటు దాని తర్వాత ఏ సినిమా చేయాలి ఏంటి అనేది ఆమె కూడా క్లారిటీ లేకపోవడంతో, అదేవిధంగా స్టోరీస్ వచ్చినా కూడా తాను ఏది సెట్ అవుతుంది ఏంటి అంటే, ఈ క్యారెక్టర్ చేస్తే నాకు సెకండ్ ఇన్నింగ్స్లో మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే మాత్రమే రేణుదేశాయ్ క్యారెక్టర్ తీసుకుంటూ, లేకపోతే ఆమె ఇంకా వదిలేస్తుంది అనమాట. రెమ్యూనరేషన్ కూడా తను కొంచెం ఎక్కువగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పుడు తను మాత్రం సామాజికంగా చాలా సేవలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రెమ్యూనరేషన్లో పక్కా అట్లీస్ట్ 50% అన్నా మళ్ళీ పెట్స్కో లేకపోతే పర్యావరణాన్ని కాపాడడానికి వాటికి ఎక్కువగా పెడుతూ ఉంటారు. మొత్తానికైతే తను మళ్ళీ షూటింగ్ సంబంధించిన ఫొటోస్ కానీ క్యారవాన్ సంబంధించిన ఫోటోలు ఇవన్నీ పెట్టిన తర్వాత అరే ఇదంతా మేము అసలు ఊహించలేము, దూరంగా ఉంటుంది అనుకున్నా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు చేసే సినిమాలు కూడా హిట్ కావాలని కోరుకుంటున్నామని తన ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు.